వెల్కమ్ టు యూటీవీ. నేనేమన్నారు. దేశంలో 4 రాష్ట్రాల ఉప ఎన్నికలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. పంజాబ్లోని లూధియానా స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి సంజీవ్ అరోరా విజయం సాధించారు. గుజరాత్లోని విసావదర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి గోపాల్ ఇటాలియా విజయం సాధిస్తే బీజేపీ అభ్యర్థి 2వ స్థానంలో ఉన్నారు. ఇది చాలా గమనించాల్సినటువంటి అంశం. ఇక కేరళలోని నీలంబూర్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆరిదాన్ షోకత్ విజయాన్ని అందుకున్నారు. మరోవైపు గుజరాత్లోని కాడీ స్థానంలో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర కుమార్ గెలుపొందారు. బెంగాల్లో తృణమూల్ అభ్యర్థి అలీఫా అహ్మద్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఓవరాల్గా అందరి దృష్టి ఉండింది మాత్రం గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉప ఎన్నికలపైనే. ఎందుకంటే అక్కడ గుజరాత్ అనగానే సాధారణంగా భారతీయ జనతా పార్టీకి కొన్ని దశాబ్దాలుగా అక్కడ పట్టు సాధిస్తూ వస్తుంది. మోరోవర్ భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించినటువంటి సొంత రాష్ట్రం. ఆ రాష్ట్రంలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో అంటే గుజరాత్ ఉప ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడంతో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు ఉన్నాయా అనే చర్చ కూడా స్టార్ట్ అయింది. గత ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ 156 సీట్లతో 52.5% ఓటింగ్తో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. కాంగ్రెస్ కూటమి 17 సీట్లు అంటే కేవలం 27.52% ఓట్లను మాత్రమే సంపాదించుకోగలిగింది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ 5 సీట్లతో 12.92% ఓటింగు గతంలో సాధించింది. మరోవైపు గుజరాత్లోని విసావదర్ అసెంబ్లీ స్థానంలో ఆప్ అభ్యర్థి గోపాల్ ఇటాలియా విజయం సాధించగా బీజేపీ అభ్యర్థి కిరీట్ పటేల్ 2వ స్థానంలో నిల్చున్నారు. ఇక గత ఎన్నికలు కనుక ఒకసారి పరిశీలిస్తే గత ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి గెలిచిన కిరీట్ పటేల్ రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరడంతో ఉప ఎన్నికలు జరిగాయి. ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పైన ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి గోపాల్ ఇటాలియా విజయం సాధించారు. దీంతో సిట్టింగ్ స్థానంలో ఆప్ మరోసారి తన సత్తాని చాటుకున్నట్టయింది, తన పరువుని అక్కడ నిలబెట్టుకున్నట్లు కనిపించింది. ఇంకొక అంశాన్ని కూడా పరిశీలిస్తే గుజరాత్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఆక్రమిస్తుందా అనే అనుమానాలు, రాజకీయ పరంగా ఉన్నటువంటి చర్చ కూడా స్టార్ట్ అయింది. ఎందుకంటే గుజరాత్లో ఆప్ తప్పకుండా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని విశ్లేషకులకు ఇప్పటికే చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు కనుక జరిగినటువంటి అప్డేట్స్ని కనుక పరిశీలిస్తే దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఉప ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు అయితే కనిపించాయి. గుజరాత్లో సిట్టింగ్ స్థానాన్ని ఆపే గెలుచుకుంది. పంజాబ్లోనూ ఆప్ అభ్యర్థిదే గెలిపోయింది. ఇక కేరళ రాష్ట్రం విషయంకి వస్తే కేరళలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. మరోవైపు బెంగాల్లో తృణమూల్ అభ్యర్థి గెలుపుని ఖరారు చేసుకున్నారు. కానీ గుజరాత్లో మాత్రం కాంగ్రెస్ ప్లేస్ని ఆమ్ ఆద్మీ పార్టీ రీప్లేస్ చేస్తుందా అనేటటువంటి సందేహాలు కలిగేలాగా ప్రస్తుతం ఉన్నటువంటి ఫలితాలు బట్టి చూస్తే రాజకీయ విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పుంజుకుంటుంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా గుజరాత్లో మేమంటే ఏంటో చూపిస్తామంటూ కూడా కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఈ మధ్యనే ఒక సంచలన వ్యాఖ్యలు, ఒక రాజకీయపరమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన కొద్ది రోజులకే అక్కడ గుజరాత్లో ఉప ఎన్నిక జరిగింది. అక్కడ జరిగినటువంటి ఉప ఎన్నికలో ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపొందడంతో ఈ చర్చ దేశవ్యాప్తంగా స్టార్ట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఆల్టర్నేట్ కాంగ్రెస్ పార్టీయే అంటూ రాహుల్ గాంధీ చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి అంటే ముఖ్యంగా ఈ ఉప ఎన్నికలు కావచ్చు, గత కొన్నాళ్ళుగా ఆ పార్టీ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్నటువంటి ప్రచారం కావచ్చు, మరీ ముఖ్యంగా గత సంవత్సరం ఏడాదిన్నర నుంచి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు కానీ రాజకీయ పరిస్థితులు కానీ అంచనా వేసినప్పుడు ఇంకో చర్చ అయితే స్టార్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా దేశంలో 4 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఉప ఎన్నికలు జరిగినటువంటి ఫలితాలు అయితే ఈరోజు వచ్చే ఆ ఫలితాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. పంజాబ్లోని లూధియానా స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి సంజీవ్ అరోరా విజయం సాధిస్తే గుజరాత్లోని విసావదర్ అసెంబ్లీ స్థానంలో ఆప్ అభ్యర్థి గోపాల్ ఇటాలియా విజయం సాధించారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి 2వ స్థానంలో నిల్చున్నారు. ఇక కేరళ రాష్ట్రం కనుక పరిశీలించినట్లయితే
కేరళలో జరిగినటువంటి ఏకైక నియోజకవర్గానికి జరిగినటువంటి ఉప ఎన్నికలో అది నీలాంబూర్ నియోజకవర్గం. ఆ నీలాంబూర్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఆర్యధాన్ సోకత్ విజయాన్ని సాధించారు. ఇక గుజరాత్లోని కాడీ స్థానంలో ఎన్నిక జరిగింది ఉప ఎన్నిక. అందులో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర కుమార్ అయితే గెలిచారు. మరోవైపు బెంగాల్లో తృణమూల అభ్యర్థి అలీఫా అహ్మద్, అక్కడ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి నాయకురాలు అక్కడ పోటీ చేశారు. అక్కడ భారీ మెజారిటీతో విజయం అయితే సాధించారు. మరోవైపు గుజరాత్, ఎందుకంటే హాట్ టాపిక్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హాట్ టాపిక్ గుజరాత్ వైపు ఉంటుంది. ఎందుకంటే ఇదివరకు మనం చెప్పుకున్నట్టుగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన ప్రాతినిధ్యం వహించే సొంత రాష్ట్రం గుజరాత్. సో గుజరాత్ ఉప ఎన్నికల్లో ఆప్ గెలవడంతో అక్కడ రాజకీయ సమీకరణాలు మారే ఛాన్సెస్ ఉన్నాయా అనేటువంటి కొత్త చర్చ కూడా స్టార్ట్ అయింది. గత ఎన్నికల్లో బీజేపీ 156 సీట్లలో 52.5% ఓటింగ్తో ఎన్డీఏ కూటమి అప్పట్లో ఘన విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ కూటమి కేవలం 27.52% ఓట్లను సాధించి 17 సీట్లను గెలుచుకుంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ 5 సీట్లను సాధించింది. గతంలో 12.92% ఓటింగ్ని సంపాదించింది గుజరాత్లో. ఇక గుజరాత్లోని విసావదార్ అసెంబ్లీ స్థానంలో ఆప్ అభ్యర్థి గోపాల్ ఇటాలియా విజయం సాధించగా బీజేపీ అభ్యర్థి కిరీట్ పటేల్ రెండో స్థానంలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆప్ నుంచి గెలిచిన కిరీట్ పటేల్ రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పైన ఆప్ అభ్యర్థి గోపాల్ ఇటాలియా విజయం సాధించారు. దీంతో ఆ పార్టీ అక్కడ ఫుల్ సంబరాలు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో సిట్టింగ్ స్థానంలో ఆప్ మరోసారి తన సత్తా చాటుకున్నట్లయింది. ఎందుకంటే ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవడం, నిలుపుకోవడం అనేది చిన్న విషయం కాదు. ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ సెలబ్రేషన్స్కి అర్హులే అని రాజకీయ విశ్లేషణలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని ఆప్ ఆక్రమిస్తుందా అంటే కేవలం ఈ ఒక్క నియోజకవర్గం అని కాదు, అంటే ఓవరాల్గా గుజరాత్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు రానున్న రోజుల్లో మారే అవకాశాలు ఉన్నాయా? ఇదే దూకుడు కనుక కనిపిస్తే కాంగ్రెస్ పార్టీ ఆ స్థానాన్ని క్రమేపయంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆక్రమిస్తుందా అనేటటువంటి సందేహం కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా స్టార్ట్ అయింది. గుజరాత్లో ఆప్ తప్పకుండా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని కూడా ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా అందరూ కూడా విశ్లేషకులన్నీ కూడా చెబుతున్నటువంటి మాట కనిపిస్తుంది. ఏదేమైనా ఉప ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. గుజరాత్లో సిట్టింగ్ స్థానం ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంది. పంజాబ్లోనూ ఆప్ అభ్యర్థి గెలుపొందారు. కేరళలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తే బెంగాల్లో తృణమూల అభ్యర్థి గెలిచారు. గుజరాత్లో కాంగ్రెస్ ప్లేస్ను ఆమ్ ఆద్మీ పార్టీ రీప్లేస్ చేస్తుందా అనేటటువంటి చర్చ ఈ ఉప ఎన్నికల రిజల్ట్ తర్వాత స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు.